ప్రెసిడెంట్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయమైన ప్రభువుల వారు తన వాగ్దానం చేత వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇది ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 3వ లేఖనం. శాశ్వతమైన కృపతో నేను ప్రేమించుచున్నాను, నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు స్పష్టంగానే ఈ దిన మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రభు శాశ్వతమైనటువంటి దేవుడు. అట్టి దేవుడు తను నిర్మాణంలో ఉన్నటువంటి సర్వ జనాంగము పైన కూడా తన ప్రేమను శాశ్వతంగా చూపిస్తాడు. అంతేకాకుండా సర్వజనుల మీద ఆయన కృప ఎన్నడూ తప్పిపోదట, విడువక కృప చూపుతున్నారు. మరి మనము క్రీస్తు యేసు స్వామి వారిని వారి మీద కానీ విడువక మనం ప్రేమిస్తున్నామా, ఆయన ఎడల మనం కృప చూపుతున్నామా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రూపాలుగా ఉన్నటువంటి మనము ఆయన నిజంగా ప్రేమిస్తున్నాము, ఆయన నిజంగా ఆయన యందు నమ్మకము కలిగి ఉన్నాము, ఆయన యందు రక్షణలోనికి మనం వచ్చుదాం. రక్షణలోనికి రావడం అంటే క్రీస్తులోనికి నీవు రావడమే, ఆ క్రీస్తులోనే నీవు నివసించడమే. అట్టి నివసించుతున్నాం మనము. ఈ దినమున శాశ్వతమైన ప్రేమ ప్రభు మీద చూపించలేకపోతున్నాం. అందుకే ఆయన శాశ్వతమైన కృపను కూడా మన మీద చూపించక మరి తనను విశ్వసించుతున్నటువంటి జనులు పరిశుద్ధులుగా నిర్మాణం కావాలని ఆశ కలిగిన ప్రభువుల వారి యొక్క ప్రేమను పొందుకోవాలి అనుకున్నట్లయితే, అలాగే ఆయన యొక్క కృప విడువక మనల్ని నడిపించాలి అనుకున్నట్లయితే మనం ప్రభువుల వారికి అతి సమీపముగా ఉండాలి. అలా ఉంటున్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మరి ఈ శుభ శుక్రవార దినం నుండి అయినా సరే దేవుని యొక్క మరి శిలువ మరణము మనకు జ్ఞాపకం రావాలి. అలా జ్ఞాపకం వచ్చేలా ఈ దినమైందైనా ఆయన కృప కొరకు, ఆయన ప్రేమ కొరకు మనం అందరం కూడా కలిసి ప్రార్థనలో ఏకీవిద్దాం. తల వంచుకుందాము, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృప సత్య సంపూర్ణుడమైన మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ దినమున నీవిచ్చినటువంటి శుభ శుక్రవార దినమున నీ ప్రియ బిడ్డలందరికీ కూడా ఈ లోకంలో శుభములు కలగాలి. ఎనలేని కృపను చూపి శాశ్వతమైన ప్రేమతో నీ ప్రియ బిడ్డలను ప్రేమించాలని ఎదురు చూస్తూ ఉన్నావు ప్రభా. ఏ దినం నుండైనా సరే మేము మీ యందు ప్రేమ కలిగి మీ కృప కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, మరి అట్టి ఆశీర్వాదమును నీ బిడ్డలపైన కుమ్మరించమని బ్రతిమలు ఆడుకుంటూ, ఛానల్ను వీక్షించున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. ఇదిగో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.